హాయ్ గాయ్స్, ఇక్కడ మనం ఇందిరా పార్క్కి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మెన్షన్ చేశారు. లోపలికి ఎటువంటి ఫుడ్ కానీ ప్లేయింగ్స్ ఇవి కానీ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళటానికి లేదు. అండ్ మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు. క్యాష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్కి 10 రూపీస్. మార్నింగ్ టైంలో అయితే ఒక 1 అవర్ ఫ్రీ ఎంట్రన్స్ ఉంటుంది. 5 to 6 టైంలో రిమైనింగ్ అంతా మనకి 10 రూపీస్ ఎంట్రీ టికెట్. సో ఇట్లా చూస్తూ ఉంటే ఎంట్రన్స్లోనే మనకి మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. అదంతా తీస్తూ ఉన్నాను. ఇంకొంచెం దూరంలో మనకి వాటర్ లేక్ అయితే కనపడింది. ఒక్క సెకండ్ కూడా ఆగకుండా అక్కడికైతే వెళ్ళిపోయాను. అంటే నేను పార్క్ అనగానే ఇట్లా గ్రీనరీ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఇదంతా తెలిసిందే, కానీ లోపల ఇట్లా వాటర్ లేక్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఆఫ్ ది టైం నేను దీని చుట్టూరే టైం స్పెండ్ చేశాను. అంటే రిమైనింగ్ అన్నీ మనకి ఏ పార్క్లో అయినా ఉంటుంది కదా, కిడ్స్ది కానివ్వండి, ఓపెన్ జిమ్ కానివ్వండి. సో ఇక్కడ చూడండి, గాంధీ తాత తప్పించి నాకు ఎవరో తెలియదు వీళ్ళు. బట్ ఇది ఇందిరా పార్క్ కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఫ్రీడమ్కి అనుకుంటా, ఐ థింక్ సో. సో ఇట్లా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇది చూడండి, బారికి ఒక లైన్లా ఉంది. ఒక పక్కకేమో ఇట్లా వాటర్ లేక్, ఆ కొబ్బరి చెట్లు, ఆ వాటరు, లోపల బోటింగ్ జరుగుతూ ఉంటే మొత్తం లైక్ కేరళ వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫిషెస్, నేను జూమ్ చేసి చూపిస్తా. కొన్ని ఫిషెస్ అట్లా నోరు తెరిచి ఫుడ్ తీసుకుంటున్నట్టున్నాయి. ఇది చూడండి, కనిపించినాయా ఫిషెస్? చాలా బాగుంది కదా. సో ఇది దాటేసి ముందుకు వెళ్ళిన తర్వాత అయితే అందరూ అట్లా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అవన్నీ తీస్తే కొడతారని చెప్పి మొత్తం అయితే వీడియో తీయకుండా ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి బాతులు అయితే చిన్నవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. అవి మరి డక్సే అనుకుంటున్నా. ఇక్కడ చూడండి రోజ్ గార్డెన్. ఇక్కడ 200+ రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. లోపలికి ఎంట్రీ లేదు మనకి, డోర్కి అయితే లాక్ వేసేసి ఉంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ ట్రీస్ అనమాట. వాటి నేమ్స్ అవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. 200+ అంటే అసలుకి డిఫరెంట్ విన్ ఉంటాయా అనిపించింది. మనకి రోజ్ గార్డెన్ లోపల మళ్ళీ రాక్ గార్డెన్ అంట. కొన్ని ఏదో రాక్స్ తోటి కొన్ని బర్డ్స్ లాగా అట్లా పెట్టున్నారు, కానీ అది అర్థం కాలేదు నాకు రాక్ గార్డెన్ ఏంటిదో. సో ఇట్లా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ ట్రీస్ 4000+ ఉన్నాయి. వాటన్నిటి నేమ్స్ బోర్డ్స్ తగిలించి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి టోటా హైసెస్. వాటికి కనుక మనం పొరపాటును చూస్తానికి వెళ్ళేదన్న ఫుడ్ వేస్తే 500 ఫైన్ అట. సో కాసేపు అట్లా చైర్స్లా ఉన్నాయి కదా మనకి వెయిట్ చేయడానికి, అట్లా అయితే కూర్చొని నెక్స్ట్ జిమ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఊరికి కాసేపు అట్లా వీడియో తీసుకున్నాము. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని భయంగా అయితే నేను వీడియో తీసుకుంటున్నా. సో అది అయిపోయి అట్లా వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇంకొక ముందుకు రాగానే కిడ్స్ది చిన్న జిమ్ లాగా ఉంది. అక్కడంతా కిడ్సే ఉన్నారు. సో మనకు కాదులే అని అయితే ముందుకు వచ్చేసాం. చూడండి మనం అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇదంతా తిరిగేసి ఇటు సైడ్కి అయితే వచ్చేసాము, ఆపోజిట్ సైడ్కి. అది చూడండి ఇక్కడంతా కిడ్సే ఉన్నారు. అది తీస్తూ ఉంటే మనకి బోట్ సౌండ్కి అయితే ఇటు తిరిగా నేను. ఇంకా బోట్ ఇదంతా స్టార్ట్ అయ్యింది, చాలా బాగుంది. సో ఒకసారి వెళ్దామా అన్నట్టుగా టికెట్ ఇదంతా కనుక్కుంటే ఈచ్ పర్సన్కి 50 అన్నారు. సో 50 రూపీస్ అంటే ఓకే కదా, వెళ్దాము అని మా హస్బెండ్ అయితే అడిగారు, కానీ నేను ఓకే అనే టైంకి క్లైమేట్ కూడా కొంచెం చీకటి పడింది అనమాట. సో ఇంక ఇప్పుడు వెళ్ళినా కానీ మనం వీడియో తీసుకున్నా ఏం రాదు అన్నట్టుగా ఇంకా క్యాన్సిల్ అయిపోయాము. ఎప్పుడైనా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. నచ్చితే ఒకసారి లైక్ చేయండి.